అయితే అమరవీరుల స్తూపం దగ్గర యువతను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే నిరుద్యోగుల వల్ల ఎంతో మంది యువత తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం వల్ల యువత కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగా చూసుకుంటే అవును కరెక్టే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం యువత, బికాస్ దట్ రీజన్ నిరుద్యోగులు. ఎస్, నిరుద్యోగులకు ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో, వారికి ఉద్యోగాలు వస్తాయేమో, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందేమో అన్న కేవలం ఒకే ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎందుకు మళ్ళీ ప్రస్తావించారు రాజగోపాల్ రెడ్డి అంటే, రానున్న ఎలక్షన్లో మళ్ళీ ఆయన ధీమా ఇస్తున్నట్ల మళ్ళీ యువత అందరు కలిసి ఒకటయ్యి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాం అని కొన్ని హామీలు కూడా ఇచ్చారు. అంటే ఈ హామీల వెనుక ఏంటి, మళ్ళీ యువత అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అనడానిక? ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఆయన సాయశక్తులు ప్రయత్నించాలి కాబట్టి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇట్స్ కరెక్ట్. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆయన చాలా చక్కగానే చెప్పారు.